గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 9th డే రివ్యూ ఇస్తున్నానండి. నిన్నటిదాకా కొన్ని నామినేషన్స్ జరిగాయి. ఈరోజు నామినేషన్స్ చూద్దాము. ఈరోజు ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసింది నిఖిల్ని. తనతో ఏమందంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కుకింగ్ నువ్వు అసలు చేయలేదు, ఇదే నేను బేబక్క కనుక ఈరోజు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బేబక్కను కూడా అడుగుదాం అనుకున్నాను అని చెప్పని అంటే దానికి చెప్తాడనమాట. అందరం యాక్టివిటీ రూమ్ లో ఉన్నాము, టైం లేదు చేయడానికి, కిరాక్ సీత హెల్ప్ చేసింది, థ్యాంక్స్ టు కిరాక్ సీత అని కిరాక్ సీత థ్యాంక్స్ చెప్తాడు, అందుకే చేయలేదని చెప్పని అంటాడు. అంటే దానికేమో ఇంకా తన నెత్తిన పెయింట్ పోస్తుంది. తర్వాత మళ్ళీ కిరాక్ సీతాన్ని లేపుతుంది. కిరాక్ సీతాన్ని లేపి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావు, ఎదురువాళ్ళ మాట శాంతం వినవు, ఎదురువాళ్ళు చెప్పేది కూడా విను, టాస్క్ మీద క్లారిటీ లేదు నీకు, డస్ట్బిన్స్ లోంచి నేను తీసానంటే అది నాదే ఎంత ఇదో చెప్పు, డస్ట్బిన్ అన్న చెత్తలో నేను చెయ్యి పెట్టి తీసి బయట పెట్టాను, నువ్వే ఉంది బయట ఉన్నది లోపల వేయటమే కదా అని చెప్పని అంటది. మళ్ళీ అది దాన్ని పట్టుకొని ఈగో అంటున్నావు అని అంటే దానికి కిరాక్ సీత అంటది, మరి నీ టవల్ ఆదిత్యం గారు వాడుకున్నారని కోపం వచ్చింది నీకు, నువ్వు అదే టవల్ని మరి వాష్ చేసి వాడుకోవచ్చు కదా, మళ్ళీ ఇంకో టవల్ కావాలని ఎందుకు అడిగావు బిగ్ బాస్ని, ఇది అంతే అని చెప్పని అంటుంది. నేను ఈగో అని కాదు, తప్పు ఉంటే తప్పే, ఏదైనా కరెక్ట్ అంటే నేను 100% దానికి కరెక్ట్ గానే ఉంటాను, నాకు అది అనిపిస్తే 100% కరెక్ట్ గానే ఇస్తాను అని చెప్పని అంటది అనమాట కిరాక్ సీత. అట్లా ఇంకా కిరాక్ సీత మీద కూడా పోస్తుంది. అట్లా ప్రేరణ నిఖిల్ని కిరాక్ సీతాన్ని నామినేట్ చేసింది. తర్వాత విష్ణు లేచాడు. విష్ణు లేచి తనేమో చెప్పాడు అనమాట, మణికంఠని చెప్పాడు, మణికంఠని నామినేట్ చేశాడు. నైనిక దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను మీ దాంట్లో తీసుకోమని అడిగావు అని చెప్పని అడుగుతాడు. వాళ్ళ టీంలో తీసుకోమని అడిగా, నువ్వు ఆల్రెడీ ఈ టీంలోకి వెళ్ళావు కదా, నువ్వు నైనికని ఎందుకు అడిగావు అని అడుగుతాడు. దానికి మణికంఠ అంటాడు, నాకు ఆల్రెడీ నిఖిల్ గారితో నాకు ర్యాపో ఉంది, మాకిద్దరి మధ్య కొంచెం మాట్లాడుకోవడం అది ఉంది, నేను ఈ హౌస్ లో సర్వైవ్ అవ్వాలంటే నాకు ఆ టీంలో చేరితే బెస్ట్ అని అనిపించింది నైనిక టీంలో, అందుకని అడిగాను, నేను సర్వైవ్ అవ్వటానికి చేశానంటే పోన్లే, నువ్వు ఇప్పుడు బెస్ట్, నువ్వు మంచిగా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యావంటే, నేను ఫస్ట్ డే నుంచి స్ట్రాంగ్ అయ్యాను, కొంచెం ఆ రోజు ఎమోషనల్ అయ్యాను కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అవ్వటానికి 2 days పట్టింది, నేను కావాలని చెప్పలేదు, కావాలంటే నేను ఫస్ట్ రోజు రాగానే నా స్టోరీ చెప్పేసుకొని నేను సింపతి ప్లే చేసేవాడిని అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత రెండో వాళ్ళగా నైనికాన్ని లేపుతాడనమాట. నైనికాన్ని లేపి మళ్ళీ అదే యాజ్ యూజువల్ గా క్యాన్సలేషన్ రూమ్ లో నువ్వు ఏం అడగలేదు ఇలా చెప్పిన తర్వాత, నేను ఆరెంజ్ తినేసేసి టేబుల్ మీద పెట్టాను, అది నువ్వు తీయలేదు, నేను మళ్ళీ వాటర్ తాగి గ్లాసెస్ పెట్టాను, అది తీయలేదు, అవన్నీ నేనే తీసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ నేనే తీసాను పెట్టి, నా కప్పు నేను తాగిన కప్పు పెట్టాను, అది మళ్ళీ కూడా నేనే తీసానంటే దానికి నైనిక అంటది, లేదు మేమే తీసాము, అవన్నీ చాలా సిల్లీ రీజన్స్, మేము నేను ఆ టీం మెంబర్స్ చెప్పాను, చేసేవాళ్ళు చేయండి, చేయటం ఇష్టం లేని వాళ్ళు చేయబాకండి, అది మీ ఇష్టం అని చెప్పాను అని చెప్పని నైనిక అంటది. దానికి విష్ణు ఏం చేస్తా అంటే మణికంఠకి నయనికాకి ఇద్దరికి పెయింట్ పోస్తాడు, వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయింది ఈ విషయంలో, ఏదంటే విష్ణుకి నయనికాకి మీరు పెట్టారంటే నేను పెట్టలేదు, లేదు నేనే తీసాను, ఆ గ్లాసులు నేను తీసాను, నేను పెట్టిన గ్లాసులు నేనే తీసాను, నేను కప్పులు నేనే తీసాను, యాక్చువల్గా మీరు చేయాలి, పనులన్నీ నేనే చేశాను, నేనే చేశాను అని చెప్పి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట ఇద్దరి మధ్య. ఆ తర్వాత నిఖిల్ విష్ణుప్రియ కలిసి డిస్కషన్ పెట్టుకుంటారనమాట. ఆ టాపిక్ గురించి ఇంకా మాట్లాడుకోకండి, ఆ టాపిక్ అసలు వదిలేసేయండి, మీరు ఆ రోజు మాట్లాడుకున్న టాపిక్ ఇంకా దాన్ని ల్యాక్ చేయొద్దు, మీరు వదిలేసేయండి అని చెప్పి చెప్తాడనమాట. సోనియాదిని విష్ణుప్రియ టాపిక్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత నబీల్ అనమాట, నబీల్ ఏమో నిఖిల్కి నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావు అంటే, తన దాంట్లో నుంచి ఓడిపోతే ఒకళ్ళు వెళ్ళిపోతే తను చీఫ్ గా ఫెయిల్ అయినట్టే కదండి అని చెప్పని, చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, నీ దాంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు అని అంటే దానికి ఓకే అంటాడు. అలాగా తను నబీలు నిఖిల్ మీద పెయింట్ పోస్తాడు. ఆ తర్వాత పృథ్వీని లేపుతాడు. పృథ్వీని లేపి నువ్వు కేర్లెస్ గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు, టవల్ ఏమో డైనింగ్ టేబుల్ మీద ఆరేస్తున్నావు, నేను 2 సార్లు నేనే తీసి పెట్టాను, అలానే షూస్ వేసుకొని చెప్పులు కాళ్ళకి షూస్ వేసుకొని సోఫాలో కూర్చుంటున్నావు, అది బిగ్ బాస్ కి విరుద్ధము, రూల్స్ కి విరుద్ధంగా ఉంటున్నావు, అలా షూస్ వేసుకొని సోఫాలో కూర్చోకూడదు, కాళ్ళు పెట్టి అది ఇది అని అంటే, నేను అలా కూర్చున్నాను, నేను ఆ పనులేం చేయలేదు, నేను ఏం చేయలేదు అని అంటాడు అనమాట పృథ్వీ. అలాగా పృథ్వీ నెత్తిన కూడా పోస్తాడు పెయింట్ పేస్తా. అలాగా నబీలు నిఖిల్ని
పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత నైనిక లేచింది. నైనిక లేచి ప్రేరణకి నామినేట్ చేసింది. జోక్స్ చేస్తావు అవేమో చాలా హర్ట్ అయ్యేలాగా ఉంటాయి అని చెప్తే నేను దానికి చెప్తాను, సారీ చెప్తాను, ఏదో నేను గవాలా వేస్తాను, దాని మళ్ళీ నేను సారీ చెప్తాను అంటది. దానికి ఏమో నైనిక ఏమో ప్రేరణను ఓటేజ్ నామినేట్ చేసి పెయింట్ పోస్తుంది అనమాట. తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది నైనిక రెండో వాళ్ళగా. నువ్వు చాలా ఈజీగా గేమ్ ఆడుతున్నావు, అవసరమైనప్పుడు అస్సలు మాట్లాడలేదు, సేఫ్గా ఆడుతున్నావు గేమ్. అప్పుడు దానికేమో పృథ్వీ అంటాడు, సేఫ్ నేను గేమ్ ఎలా ఆడానని కాదు, నేను ఎలా ఆడానని కాదు, ఆడానా లేదా అని చూడు, అంతేగాని నేను ఎలా ఆడాను, ఈజీగా ఆడానా మామూలుగా ఆడానా అవన్నీ కాదు, నేను అసలు గేమ్ ఆడానా లేదా అది చూడు అంటాడు పృథ్వీ. అట్లాగా నైనిక పృథ్వీని నామినేట్ చేసింది. వాళ్ళిద్దరి తల మీద పెయింట్ పోస్తుంది అనమాట. తర్వాత నిఖిల్ నామినేషన్ చేస్తాడు, ప్రేరణని నామినేట్ చేస్తాడు. ప్రేరణ లేవగానే ఏంటి ఆ డస్ట్బిన్ విషయంలో నామినేట్ చేస్తావా అని చెప్పని అంటుంది అనమాట. లేదు తప్పు చేస్తున్నావు, అందుకని నేను నామినేట్ చేస్తున్నావు, నువ్వు చేసే పనులు తప్పు చేస్తున్నావు అని చెప్పని అంటాడు అనమాట. అంటేను నేను తప్పుగా చేయాలనుకోలేదు, అవన్నీ జోక్గా చేశాను అంటుంది. తర్వాత తల మీద నా పెయింట్ పోస్తాడు ప్రేరణ తల మీద. ఆ తర్వాత నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. దాంట్లో ఏంటంటే నువ్వు హౌస్లో అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక్కరోజే నువ్వు పని చేసావు, వర్క్ చేసావు, అసలు హౌస్లో అసలు హెల్ప్ చేయట్లేదు, వర్క్ చేయట్లేదు, కేవలం ఒక్కరోజు కూరగాయలు తరిగావు అంతేను, ఇంకా అసలు నువ్వు అసలు ఏం చేయట్లేదు, కిచెన్ రూమ్లోకి కూడా రావట్లేదు అది ఇది అంటే దానికి పృథ్వీ అంటాడు, నేను చేయట్లేదు అని ఎందుకు అనుకుంటున్నా, నేను 4 రోజులు వర్క్ చేశాను, ఆ తర్వాత మాకు ఇలాగా ఇది వచ్చింది, మాకు లగ్జరీ వచ్చింది, దానివల్ల మేము పనులు చేయకూడదని వచ్చింది, అందుకని నేను చేయలేదు, కానీ 4 days నేను వర్క్ చేశాను అని చెప్పని అంటాడు. అలాగా నిఖిల్ ఏమో ప్రేరణని పృథ్వీని నామినేట్ చేసి వాళ్ళిద్దరి తల మీద పెయింట్ పోసాడు అనమాట. అట్లాగా వీళ్ళు 8 మంది అండి మొత్తం నామినేట్ అయింది. మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం, నిఖిల్, కిరాక్ సీత, శేఖర్ భాష, నైనిక నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన తర్వాత చివరిలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. యాష్మి తను బిగ్ క్యాన్ కదండి, తన ఈ వీక్ నామినేట్ అవ్వటానికి లేదు, ఎవరు నామినేట్ చేయడానికి లేదు, తనకి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అనమాట. తనకు ఒక ఆఫర్ ఇస్తాడనమాట, తనకు ఒక పవర్ ఇస్తాడు. పవర్ ఇచ్చి మీరు ఇప్పుడు దాకా నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకళ్ళని సేవ్ చేయొచ్చు, అసలు నామినేట్ అవ్వని వాళ్ళలో నుంచి ఒకళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అంటాడు. దానికేమో నామినేట్ అయిన వాళ్ళలో ప్రేరణని సేవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రేరణని ఇది రాంగ్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది నామినేట్ చేయటం. యాక్చువల్గా మేమందరం అనుకున్నాము, అట్లా చేయాలి అనుకున్నాము, అది మేము మా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ విధంగా తను మేము అందరూ అలా అనుకున్నాం కాబట్టి తన ప్రేరణ అలాంటి పనులను చేస్తుంది, అవే వీళ్ళు నామినేట్ చేశారు. ఆ పాయింట్స్ ఎత్తి తనది రాంగ్ నామినేషన్ నాకు అనిపించింది, అందుకని ప్రేరణను సేవ్ చేస్తున్నాను అంటది. విష్ణుప్రియ నామినేషన్స్లో ఉండదు, అందుకని విష్ణుప్రియని డైరెక్ట్ నామినేట్ చేస్తున్నాను అంటది. ఎందుకనంటే ఇది మేము ఇచ్చిన పనులు, మేము చేసిన వాళ్ళకి ఇచ్చిన వర్క్స్, వీళ్ళిద్దరు కిరాక్ సీతాను విష్ణుప్రియ గోల్ చేసి హౌస్ని డిస్టర్బ్ చేశారు హౌస్ని. దానివల్ల ఆల్రెడీ కిరాక్ సీత నామినేషన్లో ఉంది, విష్ణుప్రియ నామినేషన్లో లేదు, కాబట్టి నేను విష్ణుప్రియని నామినేషన్ చేస్తున్నాను అని చెప్పని డైరెక్ట్గా విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కిరాక్ సీత ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక విష్ణుప్రియ వీళ్ళిద్దరే మేము ఇచ్చిన టాస్క్ని వాళ్ళిద్దరు కలిసి ఇలా గొడవ చేశారు అని చెప్పని అంటది. అంటే అలాగే ఇంక ఇప్పుడు ఈ మొత్తం మళ్ళీ చేంజ్ అయ్యిందండి నామినేషన్ ప్రక్రియ. ఈ ప్రేరణ సేఫ్ అయింది, విష్ణుప్రియ నామినేషన్ జోన్లోకి వచ్చింది అనమాట. అట్లా ఇప్పుడు ఆయన 8 మంది ఎవరంటే లిస్ట్ మణికంఠ, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, నిఖిల్, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ, కిరాక్ సీత, వీడు నామినేషన్. ఈ 8 మంది నామినేషన్లో ఉన్నారండి. ఈ రోజు నైట్ ఇప్పటి నుంచి మీకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి. హాట్‌స్టార్లో మీరు ఒక ఓటు వేయచ్చు, విడిగా కూడా మిస్డ్ కాల్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. నేను అనుకుంటున్నాను ఈ వీక్ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వచ్చండి, ఎందుకంటే ఆయన యాక్టివిస్ట్ గారు మొన్న రాజ్ తరుణ్ విషయంలో ఇష్యూలో కొంచెం నెగటివిటీ కూడా వచ్చిందండి ఆయనకి. యాక్చువల్గా మొన్న బేబక్క, శేఖర్ భాష ఇద్దరు అసలు యాక్చువల్గా డేంజర్ జోనే. కాకపోతే బేబక్క అంటే ఎవరికి కొంచెం తెలీదు, ఇప్పుడు మా లాంటి వాళ్ళం వేయమండి ఓట్లు, పెడతారు ఓటింగ్, మా లాంటి వాళ్ళ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అసలు ఎవరు వేయరు, అందరూ యంగర్సే వేస్తారు. హాట్‌స్టార్ అంటే అసలు కొంతమందికి మా లాంటి వాళ్ళకి అసలు మేము హాట్‌స్టార్ అసలు ఓపెన్ చేయము, ఇప్పుడు బిగ్ బాస్ కోసమని మేము ఓపెన్ చేసి చూస్తున్నాము.
యూట్యూబే చూస్తాము. చాలా మంది హాట్స్టార్ అసలు ఓపెన్ చేయరు. మిస్డ్ కాల్ అంటారా, అది కూడా అసలు చాలా మంది ఆ నెంబర్ వాళ్ళ నెంబర్ చూసుకొని నోట్ చేసుకొని అది చేయరు. ఇదంతా చేసే వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్. వాళ్ళకుండే పిఆర్ టీం, వాళ్ళకున్న సక్సెస్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చుకున్న వాళ్ళ పిఆర్ టీం వాళ్ళకి ఇచ్చిన మొత్తం ఇలా హైప్ చేస్తుంది కదండి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు కదా, వాళ్ళే వేస్తారు. అలా చేయాలంటే వాళ్ళు సోషల్ మీడియాలో స్టార్స్ అయి ఉండాలి. వాళ్ళంతా యంగ్ స్టార్సే ఉంటారు కాబట్టి వేసేవాళ్ళు కూడా యంగ్ ఏజ్ వాళ్ళే వేస్తారు. దాదాపు 30 years 40 years లోపు వాళ్ళే వేస్తారు వేసేవాళ్ళు. నా తెలిసినంత వరకు ఓటింగ్ ఆ వేసిన వాళ్ళు ఎవరికి వేస్తారండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని, యంగ్స్టర్స్కే వేస్తారు. అందుకని వీళ్ళంతా వెళ్ళిపోతారు ముందు, ఈ మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు. అందుకే ఈ హేమక్క, ఓమక్క, కరాటే సీత వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకుంటున్నా డేంజర్ జోన్ శేఖర్ భాష అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీక్ ఆయన వెళ్ళిపోవచ్చు, నాకు తెలిసినంత వరకు ఆయన వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను. తర్వాత అందరూ ఆ పెయింట్ పడింది కదండి, అదంతా అందరు కలిసి బాత్రూమ్స్కి వెళ్ళేసి బాత్ చేసేసారనమాట. తర్వాత సోనియా డిస్కషన్ పెట్టింది అనమాట నిఖిల్తో పెట్టింది. తర్వాత పృథ్వీతో పెట్టింది. ఆ తర్వాత మణికంఠ నిఖిలును నైనిక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నైనిక వచ్చి నిఖిల్ ఒళ్ళో కూర్చుంది అనమాట. నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఒక గేమ్. నేను కూడా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, నిఖిల్ అంటాడు అనమాట. నేను కూడా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, నేను నిఖిల్గానే ఉంటాను, ఇంక నుంచి నేను సైలెంట్ గా ఉంటామే నాకు అసలు ఇష్టము అని చెప్పని అంటాడనమాట. నాకు తెలిసి అసలు ఈ మొత్తం ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోనియా మైండ్ గేమ్ ఆడుతుందండి. చాలా బాగా అందరితో కలిసి ఉన్నట్టు ఉండి ఒకళ్ళ దగ్గర నెగటివిటీ పాజిటివిటీ అంతా నెగటివ్ స్ప్రెడ్ చేస్తుంది. అది సైలెంట్ గా చేస్తుంది అనమాట. ఎవరికి తెలియకుండా, ఎవరికి ముందు తన నెగటివిటీ బయటపడకుండా చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతుంది సోనియా అండి ఈ గేమ్ లో. మళ్ళీ 9 AM సాంగ్ వేశారండి. అందరు కలిసి మొత్తం అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చారు, డాన్స్ వేశారు. యష్మి, విష్ణుప్రియ మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నారు. ఇది నా పర్సనల్ ఛాయిస్ కదా, యష్మినే కదండి నామినేట్ చేసింది. డైరెక్ట్ గా తనే కదా క్లాన్ కి చీఫ్, తనే కదా డైరెక్ట్ గా నామినేట్ చేసింది. ఎందుకు చేశానని చెప్పడానికి అని చెప్పని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. నేను అనుకున్న వాళ్ళంతా నామినేషన్స్ లో ఉన్నారు ఆల్రెడీ. కిరాక్ సీత అనుకున్నాను, కిరాక్ సీత ఆల్రెడీ ఉంది, ఇంకా నువ్వే ఉన్నావు. ఇది నేను నా పర్సనల్ గా వేయలేదు, నేను ఇది నా క్లాన్ కి సంబంధించి చేశాను, నేను గేమ్ పరంగా చేశాను నేను నామినేషన్ అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత మణికంఠ సోనియా డిస్కషన్ అనమాట. విష్ణుప్రియది నాది పర్సనల్, సోనియా చెప్తుంది అనమాట అది నా పర్సనల్ అని చెప్పని. కిరాక్ సీత అది మాత్రం పర్సనల్ కాదు, అది తను కావాలని చేస్తుంది, అది ఇది అని చెప్తే తర్వాత ఇలా ఇద్దరు కలిసి తను ఇంకోసారి పోక్ చేయకూడదని విష్ణుప్రియని నేను అందుకే నామినేట్ చేశాను అని చెప్పని అంటది. తర్వాత మణికంఠేమో సోనియాతో అక్క నేను అక్కలాగా భావిస్తాను ఈ దీంట్లో బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పని అక్క అని పిలిచి సోనియాని హక్ చేసుకుంటాడు అనమాట. తర్వాత ఏమో విష్ణు సోనియా మళ్ళీ డిస్కషన్ ఏంటంటే పెదరాయుడు చిన్నరాయుడు ఈ గేమ్ లో వాళ్ళిద్దరు అని చెప్పని నిఖిల్ గురించి అభయ్ గురించి వాళ్ళిద్దరు గేమ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆదిత్యవం నబీల్ కలిసి డిస్కషన్ అనమాట. దాంట్లో ఆదిత్యవం సలహా ఇస్తాడు నబీల్కి, నువ్వు జోవియల్ గా ఉండు గేమ్ గురించి అని మాట్లాడుకుంటారు అనమాట. చాలా జోవియల్ గా ఉండు నువ్వు, అది ఇది అని చెప్పి సీరియస్ గా ఉండబాకు, అది ఇది అని చెప్పి చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చి మీరు 1 week పైనే ఉన్నారు, ఎలా ఉంది హౌస్ అని హౌస్ మేట్స్ అడిగితే అందరూ బాగుందని అంటారు. బాగుందని అన్న తర్వాత మీకు రేషన్ అందరికి ఈ వీక్ ఫ్రీగా అవుతుంది, నెక్స్ట్ నుంచి మీరు కష్టపడి సంపాదించుకోవాలి రేషను. ఇప్పటిదాకా మీరు వండినవి ఇంట్లో ఉన్నాయి అన్ని మొత్తం తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టండి అంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక్కసారి షాక్ అనమాట. కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు, చాలా మంది తినలేదండి. దాంట్లో 90% తినలేదు, ఓన్లీ 10% మంది ఏదో లైట్ గా ఏవో తీసుకున్నారంట, ఫ్రూట్స్ అవి కొంచెం ఫుడ్ వండుకున్నారు. అన్నమును బంగాళదుంప కూర అది కనిపిస్తున్నాయి, అవి వండుకున్నారనమాట. అవి ఇంకా తినలేదు, వాళ్ళు ఫుడ్ తినలేదు అనమాట. వీళ్ళు పెట్టేమనేసరికి వాళ్ళందరూ కలిసి ఫీల్ అయ్యో ఆకలి, మనం ఏం తినలేదు అది ఇది అని చెప్పని చాలా ఫీల్ అవుతూ అందరు కలిసి పెడుతూ అంటారనమాట. స్వీట్స్ వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది కదండి పండగ రోజు, వినాయక చవితి రోజు, సరే అది కూడా పెట్టాలా అని అడుగుతారు. అడిగితే అవును అది కూడా పెట్టాలి అంటాడు బిగ్ బాస్. అలా మొత్తం పెట్టేయాలని చెప్పనంటే ఇంకా సరే అని చెప్పని అన్ని తీసుకెళ్లి పెట్టేస్తారనమాట. తర్వాత మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, మీకు కొంత టైం ఇస్తాము, ఈ లోపు మీరు తినంత తినండి అని చెప్పని టైం ఇచ్చేసరికి గబగబా వెళ్ళేసి స్టోర్ రూమ్ లో ఉన్న రైస్ ఆ కర్రీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని గబగబా అందరు పరిగెత్తుకొని అవన్నీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టుకొని తింటుంటారు. అందరు కలిసి హడావుడి పడిపోతూ ఉంటారు. ఆల్చో ఒక్కడే మాత్రం కామ్గా సోఫాలో కూర్చుంటారండి.
ఆ తర్వాత చూపించడం మాత్రం వాళ్ళు ఆదిత్య ఓం కూడా తిన్నట్టున్నారు. ఆయన కూడా నవ్వులుతున్నట్టు కనిపించారు. మిగతా అందరూ కలిసి ప్లేట్లలో బంగాళదుంప కూర రైస్ పెట్టుకొని తిన్నారు. తర్వాత హారన్ మోగింది. మిగతా ఫుడ్ మళ్ళీ పెట్టేసేయండి, మీరు తిన్నంత వరకు తినేది చాలు, ఇంకా పెట్టేసేయండి అని అంటాడు, అనౌన్స్ చేస్తాడు. అలా మిగతా వాళ్ళందరిది ఫుడ్ తిన్నవాళ్ళు మిగిలింది తీసుకెళ్ళి మళ్ళీ స్టోర్ రూమ్ లో పెడుతూ మళ్ళీ కొంచెం స్టోర్ రూమ్ లో ఉన్నాయి కూడా తీసుకొని తినబోతూ ఉంటే అప్పుడు తను బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీ ప్రైజ్ మనీ కట్ అవ్వాలంటే మీకు ఇష్టమైనట్టు చేయండి అని అంటాడు. అక్కడ మళ్ళీనండి ఫస్ట్ వాళ్ళందరూ అన్ని ఫస్ట్ పెట్టమన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నిఖిలును నైనిక పృథ్వీ సోనియా ఇలా నలుగురు కలిసి ఒక చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసేసి గబగబ తింటా ఉంటారు. అది చూసేసి ప్రేరణ వస్తుంది లోపలికి వచ్చి, ఇలాంటి పనులు మాత్రం చేయకండి, అన్ని పెట్టేమన్నారు కదా, పెట్టమన్న తర్వాత మీరు తింటుంటే మళ్ళీ రేపు మనకి ప్రైజ్ మనీ కట్ అవుతుంది, మీరు అలా తినబాకండి అంటే అంతలోకి లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నోట్లో కూడా దూరుస్తారు చిప్స్ గబగబా ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి. అట్లా చేస్తారనమాట. మరి రేపు ఏమవుతుందో ప్రైజ్ మనీ మనకైతే తెలియదు. మళ్ళీ ఆ లోపల రూమ్ లో పెట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్న బాస్కెట్ లో కూడా ఏవో ఫ్రూట్స్ అవి కూడా తీసుకొని తింటుంటారు అనమాట. ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది, మీ ప్రైజ్ మనీ గురించి ఆలోచించండి, మీ ఇష్టం అని చెప్పనంటే ఇంకా తర్వాత రూమ్ క్లోజ్ అయినట్టు చూపిస్తారు. ఇంకా తర్వాత నామినేషన్ అయిన సభ్యులందరి ఫొటోస్ డిస్ప్లే అవుతాయి, వీళ్ళందరికీ మీకు ఓట్ వేయచ్చు అని చెప్పారు. కాబట్టి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయండి, మీ ఇష్టమైన వాళ్ళకి ఓటింగ్స్ వేయండి. మీ ఇష్టం. ఇంకా అది మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి. నేనైతే మాత్రం శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్ అని చెప్పని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఆ ఛానల్లో కూడా మీకు అది నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నామినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి మణికంఠ యాక్టర్, పృథ్వీరాజ్ టీవీ సీరియల్ యాక్టర్, వాళ్ళిద్దరు టీవీ సీరియల్స్లో వాళ్ళండి. ఆదిత్య ఓం లాహిరి ఫేమ్, నిఖిల్ ఇతను టీవీ సీరియల్స్ కన్నడ నటుడు, శేఖర్ భాష ఆర్జే అతను ప్రస్తుతం యాక్టివిస్ట్, నైనిక తను డీ డాన్సర్ ప్లస్ యాక్ట్రెస్, విష్ణుప్రియ మనందరికి తెలిసిన యాంకరు ప్లస్ యాక్ట్రెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ.